హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ వీడియోలో మీకు ఎక్సర్సైజ్ 8.3 అని ట్రిగ్నోమెట్రీలో ఎక్సర్సైజ్ 8.3 నుంచి థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకసారి థర్డ్ క్వశ్చన్ మీరు చూడండి. ఏమి ఇచ్చారంటే tan θ by 1 minus cot θ plus cot θ by 1 minus tan θ ఈక్వల్స్ టు 1 plus secant θ into cosecant θ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం LHS తీసుకుందామండి. LHS ఈక్వల్స్ టు tan θ divided by 1 minus cot theta plus cot theta divided by 1 minus tan theta equal to ఇక్కడ tan theta ప్లేస్ లో మనం sin theta by cos theta ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. tan theta ఫార్ములా ఏంటి? sin theta by cos theta all divided by 1 minus cot theta ప్లేస్ లో cos theta by sin theta ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ప్లస్ అలా ఇక్కడ కూడా cot theta ప్లేస్ లో cos theta by sin theta all divided by 1 minus sin theta by cos theta ఈక్వల్ టు దీన్ని యాజ్ టీజ్ గా రాయండి. sin theta by cos theta యాజ్ టీజ్ గా రాస్తున్నాను. all divided by ఇక్కడ ఎల్సిఎం ఏంటండి? చూడండి, ఎల్సిఎం sin theta అవుతుంది. 1 into sin theta sin theta. ఇప్పుడు sin theta into 1 క్రాస్ మల్టిప్లై చేస్తే sin theta 1 sin theta మైనస్ 1 into cos theta cos theta. అలాగే ఇక్కడ కూడా cos theta by sin theta cos theta by sin theta యాజ్ గా రాశారు. all divided by ఇక్కడ కూడా ఎల్సిఎం ఏమవుతుందండి? cos theta అవుతుంది. చూడండి, ఇక్కడ ఎల్సిఎం cos theta. సో డినోమినేటర్ లో cos theta రాయండి. cos theta into 1 cos theta మైనస్ sin theta. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది యాజ్ గా రాయండి మళ్ళీ sin theta by cos theta sin theta by cos theta యాజ్ గా రాస్తున్నాము. ఇక్కడ దీన్ని మనం రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి? ఇంటూ sin theta by sin theta మైనస్ cos theta అవుతుంది. నెక్స్ట్ ఏముంది? ప్లస్ ఇది యాజ్ గా రాయండి cos theta by sin theta. దీన్ని కూడా మనం రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి? ఇంటూ cos theta by cos theta మైనస్ sin theta. అయితే ఈ cos theta మైనస్ sin theta లో నేను మైనస్ కామన్ తీస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ కూడా sin theta మైనస్ cos theta ఉంది ఫస్ట్ స్టెప్ లో. సో నెక్స్ట్ ఇది కూడా sin theta మైనస్ cos theta ఉంటే కామన్ తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మైనస్ అనేది కామన్ తీస్తాం. ఒకవేళ మైనస్ కామన్ తీస్తే మైనస్ sin theta ప్లస్ sin theta అయిపోతుంది. అలాగే ప్లస్ cos theta ఏమవుతుంది? మైనస్ cos theta అవుతుంది. అందుకోసం ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను. సో ఇక్కడ ఏం మిగులుతుంది? sin theta మైనస్ cos theta మిగులుతుంది. సో ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 1 by sin theta మైనస్ cos theta, ఇక్కడ కూడా 1 by sin theta మైనస్ cos theta కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేస్తున్నాను. 1 by sin theta మైనస్ cos theta కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ చూడండి sin ఇంటూ sin స్క్వేర్ theta ఉంటుంది. all divided by ఇంకేముంది? రిమైనింగ్ cos theta ఉంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. అలాగే ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముందంటే cos theta into cos theta cos స్క్వేర్ theta all divided by sin theta ఉంది. ఇది రిమైనింగ్. సో దీన్ని యాజ్ టీజ్ గా రాయండి. 1 by sin theta మైనస్ cos theta యాజ్ టీజ్ గా రాస్తారు. ఇక్కడ ఎల్సిఎం ఏంటి? cos theta into sin theta అనేది ఎల్సిఎం. cos theta into sin theta. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే sin స్క్వేర్ theta into sin theta ఏమవుతుందండి? sin క్యూబ్ theta అవుతుంది. sin క్యూబ్ theta మైనస్ cos theta into cos స్క్వేర్ theta అనేది cos క్యూబ్ theta అవుతుంది. ఇక్కడ మనం sin క్యూబ్ మైనస్ cos క్యూబ్ theta అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా అప్లై చేయాలి. a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, ఆ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో 1 by sin theta మైనస్ cos theta. ఇప్పుడు a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a ప్లేస్ లో sin theta ఉంది, b ప్లేస్ లో cos theta ఉంది. సో ఫార్ములా ఏంటంటే a మైనస్ b నథింగ్ బట్ sin theta మైనస్ cos theta ఇంటూ a స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta ప్లస్ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta ప్లస్ ab అంటే sin theta ఇంటూ cos theta all divided by cos theta sin theta. ఇక్కడ చూడండి, ఇక్కడ sin theta మైనస్ cos theta ఇంటూలో ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఈ రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే రిమైనింగ్ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ 1 అవుతుంది. ప్లస్ ఇంకేముంది అండి? sin theta ఇంటూ cos theta ఉంది. ఈ టూ టర్మ్స్ ని కూడా cos theta sin theta ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. కాబట్టి 1 by
కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, అలాగే దిస్ వన్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటాగా రాసుకోవచ్చు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1 ఉంటుంది. ఇక్కడ చూడండి 1/cos అంటే సీకెంట్ థీటా అవుతుంది, అలాగే 1/sin అంటే కొసీకెంట్ థీటా ప్లస్ ఇక్కడ 1. సో ఇదేగా మనకి ప్రూవ్ చేయమన్నారు RHS. సో దిస్ ఈస్ ద RHS. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే మనకి ట్రిగ్నోమెట్రీ సమ్లో tan క్వార్టర్లో ఇచ్చినా లేదా సీకెంట్ కొసెకంట్ ఇచ్చినా సరే మనం సైన్ కాస్ట్లా కన్వర్ట్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనేది మీకు ఆల్రెడీ షార్ట్స్లో చేశానండి, షార్ట్ వీడియోలో చేశాను, అందులో మీకు ఫోర్త్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం అడిగారంటే కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 ఈక్వల్స్ టు కొసెకెన్ ఏ ప్లస్ కాట్ ఏ అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకుందాము. LHS సొల్యూషన్, LHS is equals to cos a minus sin a plus 1 all divided by cos a ప్లస్ సైన్ ఏ మైనస్ 1. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే RHS మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కొసికెన్ ప్లస్ కాట్లో ఉంది. సో దీన్ని కూడా కొసికెన్ కాట్లో కన్వర్ట్ చేయాలండి. ఇక్కడ కాస్ ఉందండి, కాస్ కాట్లో కన్వర్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి, సైన్తో డివైడ్ చేయాలి. కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ అవుతుంది, అలాగే 1/sin ఏ అంటే కొసికెన్ ఏ అవుతుంది. కాబట్టి ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు న్యూమరేట్ని డినోమినేట్ని ఏం చేయాలి, మనం సైన్ ఏతో డివైడ్ చేయాలి. సో అదేవిధంగా ఒకవేళ tan a ప్లస్ సీకెండ్ ఏ ఫార్మేట్లు ఇస్తే ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని మనం కాస్ ఏతో డివైడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు న్యూమరేటర్ డినోమినేటర్ నేను దేంతో డివైడ్ చేస్తున్నానండి, సైన్ ఏతో డివైడ్ చేస్తున్నాను. సో కాస్ ఏ బై సైన్ ఏ, న్యూమరేటర్ని సైన్ ఏతో డివైడ్ చేస్తున్నాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కూడా మనం సైన్ ఏతో డివైడ్ చేయొచ్చు. సో కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ సైన్ ఏ బై సైన్ ఏ ప్లస్ 1/sin ఏ హోల్ డివైడెడ్ బై, అలాగే ఇక్కడ కూడా చూడండి కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ sin a by sin a మైనస్ 1/sin a, ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి cos బై sin అంటే ఏమవుతుందండి, cot a మైనస్ sin బై sin అంటే sin a క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది, ప్లస్ 1/sin అంటే ఏమవుతుందండి, cosecant a హోల్ డివైడెడ్ బై cos బై sin cot a ప్లస్ sin బై sin క్యాన్సిల్ అయిపోతుంది 1 మిగులుతుంది, మైనస్ 1/sin a అంటే cosecant a. ఇప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ చూడండి ఈ ఫార్మేట్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్కడైతే 1 ఉంటుందో ఆ 1 ప్లేస్లో మన ఐడెంటిటీ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే 1 ఉందో న్యూమరేట్లో ఆ 1 ప్లేస్లో మనం ఐడెంటిటీ ఫార్ములా, ఏ ఐడెంటిటీ ఫార్ములా అంటే కాట్కి కొసికెన్కి రిలేషన్ ఉన్న ఐడెంటిటీ ఫార్ములా. సో కాట్కి కొసికెన్కి రిలేషన్ ఉన్న ఐడెంటిటీ ఫార్ములా ఏంటి, కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అది ఫార్ములా. ఆ 1 ప్లేస్లో మనం కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఈ 1 తప్ప రిమైనింగ్ యాస్టీస్గా రండి. కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ ముందు రాస్తున్నాను, కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ మైనస్ 1 ప్లేస్లో మనం ఏ రాస్తున్నామండి, కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ రాస్తున్నాను, హోల్ డివైడెడ్ బై దీన్ని యాస్టీస్గా రాయండి, కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసికెన్ ఏ. ఇప్పుడు ఇక్కడ చూడండి కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ యాస్టీస్గా రాస్తారు, కాట్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ, కాట్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ. ఇక్కడ చూడండి కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ అంటే ఏ ఫార్మేట్లో ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసికెన్ ఏ మైనస్ కాట్ ఏ రాయొచ్చు. సో దీని ప్లేస్లో ఏం రాస్తారండి, కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసికెన్ ఏ మైనస్ కాట్ ఏ, ఇది రాస్తారు, హోల్ డివైడెడ్ బై డినోమినేటర్ యాస్టీస్గా రాయండి, కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసికెన్ ఏ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా కామన్గా ఉన్నాయా చూడండి, కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ, కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ కామన్గా ఉంది కాబట్టి కామన్ తీస్తారు. కామన్ తీస్తే కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతుంది, 1 ఉంటుంది, మైనస్ కొసికెన్ ఏ మైనస్ కాట్ ఏ ఉంటుంది. మైనస్తో మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ కొసికెన్ ఏ మైనస్ కొసికెన్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఏ అవుతుంది, హోల్ డివైడెడ్ బై కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసికెన్ ఏ. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ రెండు సేమే, ఎందుకంటే ఇక్కడ ప్లస్ 1 ప్లస్ కాట్ ఏ మైనస్ కొసికెన్ ఏ మైనస్ కొసికెన్ ఏ, కాబట్టి ఈ రెండు ఏమవుతాయి అంటే సేమ్ అవుతాయి. సో న్యూమరేటర్ డినోమినేటర్లో ఉంటే ఈ రెండు క్యాన్సల్. సో ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి, రిమైనింగ్ మనకి మిగిలింది ఏంటి, కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ. సో ఇక రిమైనింగ్ రాసుకుంటారు, కాట్ ఏ ప్లస్ కొసికెన్ ఏ.
సో ఒకసారి మీరు RHS అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి సేమ్, కాబట్టి దిస్ ఈజ్ ద RHS. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఈ 2 సమ్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.